బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వలసదారులకు అడ్డాగా మారిందని ఆవేదన చెందారు. అభివృద్ధి అంటే పొట్ట నింపుకోవడమే అని మాకు తెలియదు సారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ లో కౌలు రైతులం కాదని పట్టాదారులుగా పునరుద్ఘాటించారు. బీర్పూర్ సహా పలు ఆలయ కమిటీల్లో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై అసహనం చూపారు. హలాల్ కాదు, మమ్మల్ని జట్కా కొట్టండి అంటూ మంత్రి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన వారికి తమ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని ఉక్రోషం వ్యక్తం చేస్తూ వలసదారులకు జట్కా కొట్టి తీరుతామని హెచ్చరించారు. ఆయన ఎంబడి ఉండటం ఒప్పుకోలేరట. ఓట్లు వేసినాక మళ్ళా టీఆర్ఎస్ అభిమానం పనిచేస్తున్నారు. బ్రిటిషర్స్ రాజ్యంపై సార్ ఇప్పుడు ఎమ్మెల్యే తిరగటోళ్ళందరూ ఇస్తారు మండలంలో ఏమని చెప్పుకుంటుంది. నేను పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోన్నా. నేను ఒక కనీసం ఒక డైరెక్టర్ పెట్టలేని స్టేజ్ లో ఉన్నప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు. నోటిఫికేషన్ స్టాచ్యూ మాట్లాడుతున్నాను. నేను మామూలు విడిదిద్దామంటే విడిదిస్తా సార్. మీరు 40 ఏళ్ళకి కలిసి వీళ్ళు ఒకటే ఇస్తున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. మమ్మల్ని అంటారు పనిచేసిన మాకు గుర్తుదాతలు ఎట్లా చేయాలి, పొట్టెట్లా ఒకటి సార్, ఆయన ఎంబడి ఉండటం ఒప్పుకోలేరట. ఓట్లు వేసినాక మళ్ళా టీఆర్ఎస్ అభిమానం పనిచేస్తున్నారు. బ్రిటిషర్స్ రాజ్యంపై సార్ ఇప్పుడు ఎమ్మెల్యే తిరగటోళ్ళందరూ ఇస్తారు మండలంలో ఏమని చెప్పుకుంటుంది. నేను పార్టీ అధ్యక్షుడు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వలసదారులకు అడ్డాగా మారిందని ఆవేదన చెందారు. అభివృద్ధి అంటే పొట్ట నింపుకోవడమే అని మాకు తెలియదు సారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ లో కౌలు రైతులం కాదని పట్టాదారులుగా పునరుద్ఘాటించారు. బీర్పూర్ సహా పలు ఆలయ కమిటీల్లో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై అసహనం చూపారు. హలాల్ కాదు, మమ్మల్ని జట్కా కొట్టండి అంటూ మంత్రి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన వారికి తమ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని ఉక్రోషం వ్యక్తం చేస్తూ వలసదారులకు జట్కా కొట్టి తీరుతామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బీదర్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా ఇటు స్థానిక నాయకత్వం కూడా ఆయన ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మన జగిత్యాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ రాక పట్ల కూడా ఆయన మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు మరోసారి కూడా తన అసంతృప్తిని మంత్రి అడ్డు లక్ష్మణ్ ముందు ఆయన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలం కూడా తనకు, తన పార్టీ తన కార్యకర్తలకు కూడా పార్టీలో తీవ్ర అన్యాయం చేయడం పట్ల కూడా ఆయన ఈ రోజు మరోసారి ఆయన మంత్రి ఎదుట కూడా తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీలో కేవలం కొత్తగా వచ్చినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ తను ఎన్నో సీనియర్ని అయినప్పటికీ కూడా తనకు ప్రాధాన్యత దక్కలేనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఈ రోజు ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం. గతంలో కూడా ఆయన ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏకంగా ఒకసారి చంపేయండి, తనను మానసికంగా చంపేస్తున్నారు, అలా చేసే బదులు ఒకేసారి తనను చంపేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన మంత్రి ముందు వాపోవడం జరిగింది. మొత్తంగా కూడా ఏదైతే గత కొంతకాలంగా నామినేట్ పదవుల విషయంలో తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు పదవులు రావట్లేదనేటువంటి అసంతృప్తిని ఆయన మంత్రి ముందు వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క ఆరోపణలు చేయడం జరిగింది. అయితే మంత్రులు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్బాబు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కూడా వారు కూడా ఒక రకంగా కారణమంటూ కూడా పరోక్షంగా వారిపైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే తాము పార్టీకి పట్టాదారులం కానీ కౌలుదారులం కాదంటూ కూడా పార్టీలో చిన్నతో కాలంగా ఉన్నటువంటి తమకు పార్టీలో హక్కు ఉంది,
కానీ ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి వారు కూడా పార్టీలో ఉన్నారా లేదనేటువంటి విషయం తెలియనప్పుడు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చడం పట్ల కూడా ఈ వ్యాఖ్యలు చేస్తుంది. తమను ప్రతిరోజు హలా చేసే బదులు ఒకేసారి జట్కా చేయండి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి తీవ్ర పదార్థాలను అయితే వాడడం జరిగింది. మొత్తంగా మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలని కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలుస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మాట్లాడిన టీట్ అయితే మళ్ళీ వాళ్ళు పోలీసులతో కొట్టించడం పోరాటం అయితే